తెలంగాణలో డ్రగ్స్ ఎక్కువవుతున్నాయి. చాయ్ తాగితే క్యాన్సర్ వస్తుంది అన్నారు, మరి మంద అయితే ఏమవుతుంది? ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే ఒకవేళ మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని మేము శిక్షించము. నైట్ టైంలో మర్డర్ చేసి జరుగుతుంది ఎక్కడ ఇక్కడనే ఏరియా నియర్ బైలో. ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం సార్. ఇట్స్ వెరీ డేంజర్ కదా. నన్ను మీరు అడగడానికి వచ్చారు, నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. आपके एरिया में कोई भी ऐसा गांजा फूका बोल के अगर आपको मालूम हुआ. తెలంగాణలో డ్రగ్స్ ఎక్కువవుతున్నాయి. ఇంకా గవర్నమెంట్ కేర్ తీసుకుందని చెప్తున్నారు, పోలీసులు కూడా కేర్ తీసుకుందని చెప్తున్నారు. ఇవంతా నడుస్తుంది. అయినా కానీ అంటే ఎక్కువ యూత్ దీనికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఏంటి రీజన్ ఏమై ఉండొచ్చు? యూత్ అడిక్ట్ ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. అండ్ కరోనా నుంచి ఇంకా చాలా పెరిగిపోయింది. सबको मालूम रहता क्या चल रहा. आप देखो यहाँ पे इतने एरिया में यहाँ पे ये चल रहा, तो पुलिस वालों को भी ऑब्वियसली सब मालूम रहता, बट थोड़े टाइम पे वो इग्नोर कर देते. क्या बोलते वो करप्ट चलता पूरा. గాంజా ఉంది కదా, మనకి ఎంత అవునన్నా కాదన్నా మనకు తెలిసిన వాళ్ళే ఎవడొకడు తీసుకుంటుంటారు. స్టెప్ తీసుకొని కంప్లైంట్ చేయడం లాంటిదో లేదా వాడిని ఆపడం లాంటి చెయ్యొచ్చా చేయకూడదు? రీసెంట్గా ఏదో మొదలు పెట్టారు కదా ప్రభుత్వము, ఇట్లా తాగినా చేసినా ఏది చేసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ డీటెయిల్స్ అయితే బయటికి రానివ్వము, వాళ్ళకి ఇట్లా ఇట్లా పెద్ద వాళ్ళని ఏదో నేరస్తులు లెక్క చూడము, మేము వాళ్ళకి కొన్ని కౌన్సిలింగ్ ఇస్తాము అని. అది మంచి ప్రోగ్రామ్. మందు తాగేదాని మీద కూడా తాగకూడదని రాస్తున్నారు, సిగరెట్ తాగేదాని మీద కూడా సిగరెట్ తాగొద్దని రాస్తున్నారు. వాళ్ళు అవి తీసుకున్నప్పుడు మాకు ఇది ఎంజాయ్ ఉంది, మేము కూడా ఇది తాగుతాం అంటారు. అప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చెప్పలేము మనం. నాకు తెలిసినది డ్రగ్స్ కేసు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. ఈ ఏరియాలో? ఓకే. నైట్ టైంలో మర్డర్ చేసి జరుగుతుంది ఎక్కడ? ఇక్కడనే ఏరియా నియర్ బైలో, అమీర్పేటలో. చెప్తాము ఇట్లా జరుగుతుంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఏదో ఒకటి చేస్తారు కదా. అక్కడికి ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, ఏ నుంచి వస్తుంది, కంప్లీట్ ఇవ్వలేదు. చూసే మా ఫ్రెండ్స్కి చాలా కేసెస్ అయినాయి. మీ ఫ్రెండ్సే ఏంటంటే అది నేరము అంటే ఫ్యామిలీలు కోల్పోతాం, అన్నీ కోల్పోతాం. ముందు అక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అది వాళ్ళు ఆపిరండు ఆటోమేటిక్గా ఇక్కడికి ఆగిపోతుంది అంటారు. ఇప్పుడు నువ్వు మంచోడు అయితే మేము మంచోళ్ళు కావాలని రూల్ లేదని మాట్లాడతాం. గాంజా తీసుకుంటున్నారని మీకు తెలిస్తే సో మీరు కంప్లైంట్ ఇస్తారా లేకుంటే పోనీలో వదిలేస్తారా? ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం సార్. ఇట్స్ వెరీ డేంజర్ కదా. ఓకే. అందుకని ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. అట్లా మనం భయపడకూడదు చెప్పడానికి. మనమే చెప్తున్నాం అని బయటికి తెలియదు. ఎట్లా చెప్తే ఏమవుతుంది? షూర్ ఇస్తా, పక్కా ఇస్తా. ఎందుకేనా మాట్లాడరా? కాదు, ఒక్క నిమిషం మీరు ఆగండి. వాళ్ళ గురించి ఆలోచించి చెప్పడం బెటర్, మనకి ఎందుకు ప్లాన్ వదిలేయడం కంటే. అలాగే ఏం లేదు, ఎంజాయ్. పండుగ వాన పడుతుంది, చలి పడుతుంది, ఖమ్మం చాయ్ తాగి ఎంజాయ్.